వెల్కమ్ టు K10 టీవీ. సాలూరులో జడ్జపు దిలీప్ కి ఘన సన్మానం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సాలూరు జనసేన నాయకులు జడ్జపు దిలీప్ ని ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన నాయకులు అవనపు విజయ్, సాలూరు పట్టణ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవనపు విక్రమ్ మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు జడ్జపు దిలీప్ కి రాష్ట్ర స్థాయి పదవి రావడంతో ఎంతో ఆనందదాయకమని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్జపు ఈశ్వరరావు, సూరిబాబు, జీటీ నాయుడు, కౌన్సిలర్లు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మన పార్టీలో గత ఏడాది పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత మనకంటూ గుర్తింపుని పార్టీ ఇచ్చినందుకు ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే లోకల్ మాధవి గారికి, అలాగే స్థానిక నాయకులందరికీ కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను చేస్తున్న అభివృద్ధిలో మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, దాంట్లో ఏమాత్రం అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. మన 2.0 సందర్భంగా 26 జిల్లాలకు సంబంధించి 157 నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర 2000 కోట్ల నిధులతో రోడ్లు వేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది. మరి నిన్న చూస్తే అందులో క్రికెట్ వాళ్ళకి 84 లక్షల సొంత సొమ్ముని ఇవ్వడం నిజంగా మనం అందరం గర్వించదగ్గ విషయం. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సుమారు 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఆయన సొంత సొమ్ముని వెచ్చించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మన రాజకీయంలో ఎవరైనా ఉన్నారంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కడప కిచెన్ డెవలప్మెంట్ చేయాలంటే ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న అందులో క్రికెట్ గెలిచిన ఆడపిల్లలందరికీ కూడా 84 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సొంత నిధులు. ఆ అమ్మాయి ఒక అడిగింది, నాకు మా ఊరికి రోడ్డు లేదన్నా అని చెప్పేసి అడిగింది. వెంటనే సాయంత్రానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ఊరికి రేపు రోడ్డు పడే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి నాయకత్వాన్ని ముందు తీసుకెళ్తూ పార్టీ ఆశయాల్ని జన సైనికుడు మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యాచరణ ఖచ్చితంగా ముందు తీసుకెళ్లి ఈ సాలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయనగరం అలాగే మన్యం జిల్లాల్లో పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. జై జనసేన.